జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? సో కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు 39% ఓట్లు వేసినటువంటి ప్రజలు ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఎటుపోయారు? ఎందుకు మిస్సింగ్? సో ఎందుకంటే జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ ఇటు సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం మనం చూసాం. ఇటీవలే యూరోప్ వెళ్లేందుకు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకున్నటువంటి విషయం కూడా మనం చూసాం. జగన్కు షరతులతో కూడినటువంటి అనుమతి కూడా సిబిఐ కోర్టు ఇచ్చింది. ఏంటి ఆ షరతులు అంటే, ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ కూడా చాలా క్లియర్గా చెప్పింది. కానీ ప్రతిసారి ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చేవారు. కానీ ఈసారి ఇచ్చినటువంటి ఫోన్ నంబర్ వేరేది. ఎందుకు? ఫోన్ నంబర్ ఎందుకు మారింది? సో దాన్ని ట్రేస్ చేస్తే అది ఎక్కడిది అని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నంబరే అది తేలింది. మరి జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళుతున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి నంబరో లేదంటే ఆయనతో వెళుతున్నటువంటి వాళ్ళ నంబరో ఇవ్వాలనుకుంటే సో అది ఇవ్వాలి కదా. ఎందుకంటే సిబిఐ వాళ్ళు అడిగింది ఎందుకు? మీరు ఏదైనా మాకు అవసరం ఉంటే మిమ్మల్ని పిలవడానికి, లేదు అంటే మీరు ఎటు వెళ్తున్నారో మేము ట్రేస్ చేయడానికో, లేదనంటే దీనికోసమని మేము అడుగుతున్నాం అనేది చాలా క్లియర్గా ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు నంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుక భయం? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ విధమైనటువంటి నంబర్? మరి ఏదైనా తెలుస్తుందని గోప్యత పాటించారా? ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి నంబర్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు ఇప్పుడు కల్తీ లిక్కర్కు సంబంధించినటువంటి కొత్త ఉచ్చు వైసీపీ పార్టీని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. తర్వాత గతంలో 5 సంవత్సరాలు మద్యాన్ని ఏరులై పారించి ప్రజల ప్రాణాలు తీసినటువంటి విషయం, అది కూడా ఏ విధంగా వైసీపీ కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా చెప్పాలంటే ఆయనకు ఏ విధంగా దీనికి సంబంధించిన లింకులన్నీ బయటపడుతున్నాయో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ లండన్ టూర్లో జగన్మోహన్ రెడ్డి నంబర్ తప్పుగా ఇచ్చి మరి ఎటుపోయారు? గతంలో లండన్ వెళ్తున్నానని చెప్పేసి హామ్స్టర్ డ్యామ్ దగ్గర ఆగిపోయి మరి అక్కడి నుంచి ఆ తర్వాత లండన్కి వెళ్ళి అప్పుడు మీరు అక్కడ ఎందుకు ఆగారు అని అడిగితే సిగ్నల్స్ రాలేదు, అందుకే ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఏది మన విమానం సిగ్నల్స్ రాలేదు అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి ఏదో చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ విధంగా మరి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తారేమో అని చెప్పేసి తప్పు నంబర్ ఇచ్చారా? మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు నంబర్ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి తిరుగుతూ ఉన్నారు, ఏంటి కూడా తెలియదు. పూర్తిగా సస్పెన్స్. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ పూర్తిగా ఒక భయాందోళనకు లోనవుతున్నారంట. మరి ఎటుపోయాడు, అన్న ఎటుపోయాడు అని చెప్పేసి. ఎందుకనంటే గతంలో లండన్లో దిగిన తర్వాత విమానంలో, ప్రత్యేక విమానంలో, అది కూడా ఏదైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళిన సమయంలో కూడా ఆయన ఒక నంబర్ ఇచ్చాడు, అది ఇప్పుడు ఇవ్వలేదు. సో ఆ సమయంలో కూడా ప్రజాధనాన్ని గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ విమానాన్ని, ఖరీదైన విమానాన్ని తీసుకొని లండన్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. సో మరి అంత ఖరీదైన విమానంలో లండన్కి వెళ్ళారు కదా. అప్పుడు మనం చూసాం ఏంది, బాంబార్డియర్ 7500 విస్టాజెట్ కంపెనీకి చెందినటువంటి విమానం, దాంట్లో వెళ్ళారు కదా మరి. సో ప్రజాధనంతో కనీసం ఒక 650 లేదంటే ఇప్పుడు దీపావళి ఆఫర్లు ఉన్నాయి, ఒక ఫోన్ కొనుక్కోవచ్చు కదా. ఫోన్ కొనుక్కొని లేదంటే అప్పుడే ప్రజాధనంతోనే ఒక ఫోన్ కొనుక్కుంటే ఎవరేమంటారు? ఇంత ఖరీదైనటువంటి విమానంలో ప్రయాణించారు కదా, ఒక ఫోన్ కొనుక్కొని నంబర్ వేసుకుంటే అయిపోయేది కదా అని చెప్పేసి కార్యకర్తలు అడుగుతున్నారంట. ఎందుకు వేసుకోవట్లేదు అని అంటే, ఇప్పుడు సొంత ఫోన్ ఉంటే గతంలో మనం చూసాం. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు ఫోన్ వచ్చింది ఇక్కడికి, ఏది హైదరాబాద్లో లోటస్ పాండ్కి. సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదని చెప్పారు. సో ఇంట్లో ఎవరికో ఫోన్ రావడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి ఆ వచ్చిన వ్యక్తి బాబాయ్ నో మోర్ అని చెప్పడం, ఇదంతా జరిగింది. సో ఎందుకు మరి ఫోన్ పెట్టుకోవట్లేదు? అప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ ఫోన్ నంబర్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి లేదు. అంటే ఇన్వాల్వ్ అయ్యారని నేను చెప్పట్లేదు. సో అప్పుడు మరి ఎవరు ఫోన్ చేశారు ఏంటనేది తెలిసే అవకాశాలు ఉంటాయి కదా. సో ఎందుకంటే వాళ్ళందరి వివరాలు గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేదనంటే కాల్ రికార్డులు కావచ్చు, లేదంటే వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఫోన్ ఉన్నా నిజంగా దాంట్లో వీళ్ళు చేసినటువంటి లావాదేవీలన్నీ కూడా అవసరమైతే ఒకవేళ వాళ్ళు నేరం చేశారని తేలితే అవన్నీ బయటకు తీస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా చూసాం, ఎట్లాంటి ఫోటోలు కూడా, వీడియోలు డంపులు చేసినటువంటి డబ్బు ఫోటోలు తీసి పంపించినటువంటి అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు. పురావస్తు శాఖ వాళ్ళు వెలికి తీసినట్టు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. సో ఆ విధంగా మరి ఏదైనా బయటకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడట్లేదా? ఎందుకంత భయం?
ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్వసాధారణం మొబైల్ నంబర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, సర్వసాధారణం. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడట్లేదు? సో ఇంత గోప్యతతో లండన్ టూర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి పదే పదే ఇది కూడా చెప్తా ఉంటారు, నాకు ఫోన్ లేదు, నేను ఫోన్ నంబర్ వాడను, నాకు ఫోన్ లేదు, నేను ఫోన్ నంబర్ వాడను. మరి అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే అందరికీ ముందుగానే హింట్ ఇస్తున్నారా, నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు అంటే ఆ దిశగా ఎంక్వైరీలు ఏం జరగకుండా ఉండడానికా? మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ సీక్రెట్గా ఫోన్ లేదు అని పదే పదే చెప్పడం ఒకటి, అదే తర్వాత ఈ విధంగా చేయడం ఒకటి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారనే చర్చ మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ను రద్దు చేసి వెంటనే ఇండియాకు పిలిపించాలి అని చెప్పేసి కూడా సిబిఐ వాళ్ళు ఇటు ఒక మెమో కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించింది. సో పూర్తిగా మనం చూసాం, గతంలో ఇందాక చెప్పినట్టుగా ఖరీదైన విమానాల్లో తిరిగారు ప్రజల సొమ్ముతో. సో అదేవిధంగా అప్పుడే ఒక ఫోన్ కొనుక్కుంటే అయిపోయేది కదా జగనన్న, ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుంటున్నారంట. ఒక ఫోన్ కొనుక్కుంటే ఏమైంది, ఒక నంబర్ పెట్టుకుంటే ఏమైంది, అందుబాటులో ఉంటే ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటే ఏమైంది, దాంట్లో తప్పేముంది, తప్పు చేయట్లేదు కదా అనేది వాళ్ళందరి ప్రశ్న. ప్రస్తుతం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి లండన్ పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మిస్సింగ్, ఎక్కడికి పోయారు అనేది మాత్రం ఒక చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్